మహారాష్ట్ర ఇసుక మాఫియాదారులు తెలంగాణ రైతులపై దాడి. మహారాష్ట్ర ఇసుక మాఫియాదారులు రెచ్చిపోతున్నారు. ఏళ్ల నుంచి మహారాష్ట్ర ఇసుక మాఫియాదారులు పోతంగల్, కొడిచెర్ల, మంజీర శివారు ప్రాంతం నుంచి రాత్రిపూట సుమారు 20 నుంచి 50 ట్రాక్టర్లు, బొలెరో టిప్పర్ల ద్వారా ఇసుక మహారాష్ట్రకు, కర్ణాటక, బీదర్కు తరలింపు. తెలంగాణ మంజీర సరిహద్దు ప్రాంతంలో ఉన్న ఇసుకను మహారాష్ట్రలో తెల్ల ఇసుక బంగారంగా కొలుస్తారు. అధిక డిమాండ్ ఉండటం వలనే ఇసుక మాఫియాదారులు అక్కడి నుంచి భారీగా తరలింపు. ఒక్కొక్క ట్రాక్టర్పై 2 లోడ్లు ఇసుకతో ఇసుక తరలింపు. ఇసుక మాఫియాదారులకు డాన్గా జునేద్ ఇసుక గ్యాంగ్ స్టార్గా వ్యవహరిస్తున్న ఇసుక మాఫియా. మహారాష్ట్ర ఇసుక మాఫియాదారులకు పొతంగల్తో పాటు పలుచోట్ల ఇసుక మాఫియాదారులు సపోర్ట్. వారికి పరోక్షంగా హెల్ప్ చేయడం వలనే జోరుగా మహారాష్ట్రకు ఇసుక తరలింపు. ఇక్కడున్న ఇసుక మాఫియాలు సపోర్ట్ చేయడం వల్లనే పోతంగల్ రైతులపై దాడులు, చావు కేకలు. గతంలో ఇసుక మాఫియాదారులు కానిస్టేబుళ్లకు కిడ్నాప్ చేసి తరలించిన వైనం అనేక ఏళ్ల నుంచి తెలంగాణలోని రైతులపై దాడి చేసిన వైనం. తమ వ్యవసాయ భూముల్లో భూగర్భ జలాలు అడుగంటి పోతాయి, ఇసుక తరలించరాదు అని రైతులు కోరినందుకే వారిపై మహారాష్ట్ర ఇసుక మాఫియాదారులు రెచ్చిపోయి కక్షపూరితంగా చావు దెబ్బలు కొడుతున్నారు. కత్తులు, రాడ్లు, మారణాయుధాలతో దాడులు. కోటగిరి పోలీస్ స్టేషన్లో రైతులు ఫిర్యాదు. సుమారు 6గురికి కస్టడీలోకి తీసుకొని కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ సందీప్ వివరణ. పోతంగల్ రైతులపై దాడి చేసిన మహారాష్ట్ర ఇసుక మాఫియాదారులు ఎంతటి వారైనా వదిలే ప్రసక్తి లేదు. ఖచ్చితంగా చట్టపరంగా శిక్ష చేస్తాం. కోటగిరి ఎస్ఐ సందీప్. మహారాష్ట్ర ఇసుక మాఫియాదారులకు వారి ఆకడాలకు కళ్ళెం వేయాలని, తమకు రక్షణ కల్పించాలని, ప్రాణరక్షణ కల్పించాలంటూ పోతంగల్ తహసీల్దార్ కార్యాలయం ఎదుట రైతుల నిరసన వినతి పత్రం తహసీల్దార్ మల్లేష్కు అందజేశారు. ఇప్పటికే ఈ విషయం ఇంటెలిజెన్స్ ద్వారా సిపి వరకు చేరిందని, సిపి దీనిపై గుర్రుగా ఉన్నట్లు సమాచారం. పోతంగల్ మండల్ రిపోర్టర్ దత్తు, దృశ్యం న్యూస్. ఎవరుంటారు అంటే ఏమైనా పేరు నాకు అంత ఐడియా లేదు కానీ ఖచ్చితంగా ఉన్నారు. పోలీస్ స్టేషన్ ఫోన్ తీసుకొని ఆ డేటా తీస్తూ అది ఏందో అర్థమైపోతుంది. అక్కడ పేర్లు ఏమైనా ఉన్నాయా? పేర్లు అంతా ఐడియా లేదు. ఇప్పుడు పోలీస్ స్టేషన్ పిటిషన్ పెట్టిరా? పిటిషన్ సార్ వచ్చిండు నిన్న సార్ ఎస్ఎస్ సార్ వచ్చిండు, అక్కడ ఎంక్వైరీ చేసిండు. సరే అని ఓకే సార్ చెప్పిండు. చెప్తారా మీరు ఎవరైనా? పొలంకు వెళ్ళంగా సార్ పొలంకు వెళ్ళంగా అక్కడ ఉసుకకు మేము అక్కడ దగ్గర మాకు చేను ఉంది. చేను ఉంటే అక్కడ పోతే ఇక్కడ టిప్పలు అవి లింపడుండే బులోలు లింపంగా వాడికి అడ్డం అయితే మాకు 10 మంది 20 మంది వచ్చి మాకు అందరికీ కొట్టిండ్రు. మా 6-7 కొట్టిండ్రు. కొడితే పారు ఉరికిన దాకా దమ్ము తినకుండా కొట్టింది. అన్నీ ఎక్కడెక్కడ బలిపోయినాయి. ఊళ్ళకి పడితే అలా కొట్టుకుంటా మాకు నూకేసి అట్లనే చేసుకుంటా ఉచిక ఉండబోతున్న ఒక దోతిని మైన ఆయకుండా కొట్టి ఎవరు కాపితే వాళ్ళకి కొట్టుతూనే ఉన్నారు. మహారాష్ట్ర వాళ్ళు మొత్తం దెగులూరు, తమ్నూరు, సాంగి వీళ్ళంతా బూలేరు ఒక 7, టాటలు ఒక 5-6 రట్టి డైలీ.